హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. భాగ్యనగర్ కాలనీలోని ఓయో హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచార గుట్టును రట్టు చేశారు. అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్ లోని సాయి ప్యారడైజ్, వైశాలి కాటేజ్ ఓయో హోటళ్లలో ఈ అసాధారణ కార్యకలాపాలు సాగుతున్నట్లు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. ఈ దాడుల్లో 6 నిర్వాహకులు, 5 విటులతో కలిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 బాధితులను రక్షించినట్లుగా తెలిపారు. ప్రధాన నిందితులు ఆమని, రాజేష్లు మధ్యవర్తుల సహాయంతో ఈ దందాను నడిపిస్తున్నట్లుగా తేలటంతో వారిపై పీటా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆధార్ కార్డు చూపెట్టి పోతున్నారు. ఆ ఆధార్ కార్డులో అది నిజమైన ఆధార్ కార్డా, అది ఫేక్ ఆధార్ ఐడి చూపెడుతున్నారో తెలియట్లేదు. ఆ విధంగా అందరు బిజినెస్ చేస్తున్నారు, అందరు నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయం. మా సిపి గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. అది ఎవరైనా చట్టాన్ని తమ ఇష్టంగా వాళ్ళు యూజ్ చేసుకుంటే, తమకు అనుకూలంగా మలుచుకొని ఆ చట్టాన్ని వాడుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. అందరి లాడ్జ్ ఓనర్స్ కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫై చేసి గతంలో మీటింగ్ పెట్టాం. దాన్ని స్ట్రాంగ్ గా చేయాలని మేము అనుకున్నాం. గతంలో ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈవినింగ్ ఇంటెన్సిఫై గా పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా కొంతమంది సీక్రెట్ గా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి రాత్రి పకడ్బందీగా ఈ యొక్క రేడ్ చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆధార్ కార్డు చూపెడుతున్నారు.